తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏదైతే ఈ 2025లో జరిగిన ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాల్లో స్వామివారి చుట్టూ మొత్తం టీటీడీ బోర్డు మెంబర్లు, వాళ్ళ కుటుంబ సభ్యులు, టీడీపీ ఎమ్మెల్యేలు, అట్లాగే జనసేన అండ్ బీజేపీ ఎమ్మెల్యేలకు సంబంధించి మొత్తం వాళ్ళ చుట్టూలోనే, వాళ్ళ కబ్జాలోనే శ్రీవారు ఉన్నారని అనిపించింది ఈ బ్రహ్మోత్సవాల్లో. ఎందుకంటే మాడవీధుల్లో శ్రీవారిని ఊరేగించే సందర్భంలోనూ ప్రతిరోజు ఏదైతే ఈ బ్రహ్మోత్సవాల్లో జరిగిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో చుట్టూ శ్రీవారి చుట్టూ ఒక లేయర్గా టీటీడీ బోర్డు సభ్యులు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు, టీటీడీ బోర్డు మెంబర్లు, కూటమి పార్టీల ఎమ్మెల్యేలు కొంతమంది, వాళ్ళ తర్వాతే సామాన్య భక్తులు ఎక్కడో దూరం నుంచి దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి ఈ బ్రహ్మోత్సవాల్లో జరిగింది. ఏదైతే గత పాలనలో జగన్మోహన్ రెడ్డి పాలనలో తిరుమలలో అయ్యో అదైపోయింది ఇదైపోయింది కుయ్యో మొర్ర అని చెప్పేసి ఏదైతే టీటీడీ బోర్డు మెంబర్లు, చైర్మన్లు అంటున్నారో ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. అంటే శ్రీవారు టీటీడీ బోర్డు మెంబర్ల వాళ్ళ బంధువుల కబ్జాలోనే శ్రీవారు ఉండి ఈ బ్రహ్మోత్సవాలు పూర్తి చేస్తున్నారు ఈ రోజుతో. మొత్తం మీరు చూడండి ఆ వీడియోస్ లో మొత్తం శ్రీవారికి ముందు మొత్తం అంతా కూడా చుట్టుపక్కల మొత్తము కూడా ఆయన విగ్రహం చోట ఆయన ఏదైతే తీసుకొస్తుంటారో ఆ చుట్టూ మొత్తం టీటీడీ బోర్డు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే. ఫోటోలు తీసుకునేది వాళ్ళే, వీడియోలు తీసుకునేది వాళ్ళే, లేదా కూటమి ఎమ్మెల్యేలకు కొంతమంది, మంత్రులు కొంతమంది, మొత్తం వాళ్ళే ఉన్నారు. సామాన్య భక్తులంతా ఎక్కడో దూరంగా బారికేడ్ల కవుతల దండం పెట్టుకోవాల్సిన పరిస్థితిలో శ్రీవారిని తీసుకొచ్చారు. కాబట్టి ఏదో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఏదో జరిగిందని, కూటమి గవర్నమెంట్ లో బ్రహ్మాండంగా జరుగుతుంది అని అనుకోవడం జనము భక్తుల భ్రమే. ఏదైతే టీటీడీ బోర్డు మెంబరు గత పాలనలో టీటీడీ బోర్డు చైర్మన్లు ఏదో అవినీతికి, అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్తూనే ఉంటారు. కానీ ఇంతవరకు టీటీడీ చైర్మన్ గతంలో పనిచేసిన సుబ్బారెడ్డిని కానీ, భూమన కరుణాకర్ రెడ్డి కానీ ఇప్పటి వరకు అరెస్ట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అంతకుముందు టీటీడీకి పనిచేసిన ధర్మారెడ్డి గారు ఉన్నారు. ఆ ధర్మారెడ్డి గారు ఇప్పుడు ఎక్కడున్నారు? ప్రముఖ టీడీపీ ఎంపీకి సంబంధించిన కంపెనీలకు సిఇఓగా ఉన్నాడంట. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏదో ఛాలెంజ్లు చూస్తారు, భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ చేశారు, ఆయన ఏదో తప్పులు చేశాడు, ఎన్నెన్నో చేశాడు అంటారే కానీ అన్ని తప్పులు సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉంటే భూమన కరుణాకర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు?